హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజైతే మెత్తటి దూది లాంటి ఇడ్లీ ఎలా చేసుకోవాలనేది ఒకసారి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. సో ముందుగా అయితే ఒక గ్లాస్ మినపప్పు అయితే తీసుకోవాలి. అందులోకి అయితే ఒక స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలన్నమాట. సో వేసుకున్నాక ఒక 2 అవర్స్ ఉంచాక అయితే దాన్ని మిక్సీ అయితే చేసుకోవాలండి. సో ఇంకా అది మిక్సీ చేసుకున్న ఈ గ్యాప్లో ఇడ్లీ రవ్వ అయితే ఒక 4 స్పూన్ల దాకా అయితే నేను వేసుకున్నాను. సో వేసుకొని అయితే ఒక 1 అవర్ అయితే నానబెట్టుకున్నానండి. ఇంకా అయిపోయిన తర్వాత అయితే మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పు అంతా తీసుకొచ్చి మిక్సీ అయితే చేసేసుకున్నాను. సో అట్లా మిక్సీ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనము ముందుగానే ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టి ఉంచాం కదండి. సో అదైతే కొద్దిగా తీసుకొని అయితే అందులో కలిపేసుకున్నాను అనమాట. సో కలిపేసుకున్నాక ఇంకా నైట్ అనమాట ఒక 8 అవర్స్ అయితే వదిలేసానండి. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసరికేమో చూస్తే కాస్త మనం కలిపెట్టుకుంది ఎట్లా ఉందని చూసుకుంటాం కదండి. అట్లా చూసుకునేటప్పుడు అందులో మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట. సో ఆ ఇడ్లీ పెట్టేటప్పుడు మనకి చప్పగా ఉండకూడదు కదండి. దానికి తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకున్నానండి. సో అట్లా కలిపేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. సో నేను ఒక గ్లాస్ మినపప్పుకి అయితే 4 గ్లాసుల దాకా అయితే ఇడ్లీ రవ్వ అయితే వేసుకున్నానండి. ఇంకా కలిపెట్టేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఈ గ్యాప్లో అయితే చట్నీ ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఒక బాండీలో అయితే 2 స్పూన్ల దాకా అయితే ఆయిల్ వేసుకొని నేను కొద్దిగా పల్లీలు అయితే వేసుకున్నాను. 2 టమాటాలు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. సో ఇంకా అది కొద్దిసేపు వేగిన తర్వాత అయితే దాన్ని మిక్సీ చేయాలి కాబట్టి తీసేసుకున్నాను. ఇంకా మిక్సీ కూడా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత అయితే దాన్ని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను. సో అట్లా సర్వ్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ సరిపోయిందా లేదని చూసుకుంటారు కదండి. సో సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకున్నాను. సో అట్లా కలిపేసుకున్న తర్వాత అయితే ఇంకా చట్నీకి అయితే పోపు పెట్టాలి కదండి. సో అందుకని చెప్పేసి బాండీ పెట్టుకొని అదే బాండీలో 2 స్పూన్స్ దాకా అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. సో వేసుకున్న తర్వాత అందులో కావాల్సిన తాలింపులు, ఎండుమిర్చి, కరివేపాకు అట్లా వేసి అయితే కాసేపు అయితే కలిపేసుకున్నానండి. సో ఎప్పుడు అంటే నేను పల్లీ చట్నీ చేసేటప్పుడు నేను ఫస్ట్ కానీ డ్రై చేసుకొని అయితే పొట్టంతా తీయను. ఆయిల్లోనే కొద్దిగా దాన్ని వేయనిస్తాను. సో అట్లా వేగిన తర్వాత 2 టమాటాలు అయితే యాడ్ చేస్తాను. పచ్చిమిర్చి అసలు వాడను, పిల్లలు తింటారు కాబట్టి. సో వాళ్ళ కోసం అన్నమాట ఈ రకంగా చట్నీ చేస్తాను. సో అట్లా పోపు పెట్టేసుకున్న తర్వాత అయితే చూస్తున్నారు కదా అట్లా కలిపేసుకున్నానండి. ఇంకా ఈ గ్యాప్లో అయితే మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదండి ఇడ్లీ. సో ఆ ఇడ్లీ అయితే ఒకసారి అయితే పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆల్రెడీ పెట్టేసి తీసేసాను మా పిల్లలకి. వాళ్ళ ఆకలితో ఉంటారు కాబట్టి మార్నింగ్ లేవగానే. సో ఇది రెండో రౌండ్ అనమాట. సో అట్లా ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాను. సో పెట్టేసుకున్న వితిన్ ఒక 10 నిమిషాలకైతే ఇడ్లీ అయితే ఉడికిపోయింది. చూసారా కదా ఫ్రెండ్స్. జస్ట్ ఒక 10 నిమిషాలు పెడితే చాలండి. నీరు వేడిగా ఉంటే తొందరగా అయితే ఉడికిపోయిద్ది ఇడ్లీ అయితే. సో చూపిస్తున్నాను కదండి. అట్లా అయితే తీసి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈ గ్యాప్లో మా పిల్లలు కూడా లేచారు కాబట్టి తినేసారండి. సో ఎంత సాఫ్ట్గా అయితే ఉందో ఇడ్లీ అయితే చూడడానికి చాలా బాగుంది కదా. సో నేను అట్లా ఇడ్లీ పెట్టేటప్పుడు ఇడ్లీ పాత్రకి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటానండి. సో అట్లా అప్లై చేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుందన్నమాట. మనం తీసేటప్పుడు నీట్గా వచ్చిద్ది ఏం ఉండకుండా. సో ఫైనల్గా అయితే ఇట్లా ఉందండి. సో చాలా సింపుల్గానే ఇడ్లీ చేసుకోవచ్చు. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.